హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేను మీ కృష్ణవేణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనముండాలి. ఇది వచ్చేసి 15థ్ రోజు తీసిన వ్లాగ్. అంటే 15థ్ రోజు అనని పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజే మా బాబుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. దాన్ని ఇంకా ఒక 10 రోజులు అంటే ఒక 15 డేస్ అయిందనుకుంటాను. అసలు నేను ఏ వ్లాగు పెట్టలేదు. ఎట్లా అంటే వానికి ఆ టైం ఇయ్యాలి అని జెప్పేసి. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్ 10థ్ సీబీఎస్‌ఈ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకోటేంటంటే మా బాబు కొంచెం నర్వస్‌గా ఉండే. అంటే వానికి ఎగ్జామ్స్ అంటే భయమని గాదు. కాకపోతే ఏందంటే స్టేట్ బోర్డ్‌కి మళ్ళీ అట్లాగే సెంట్రల్ బోర్డ్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఎగ్జామ్ అంటే వాళ్ళది కొంచెం పేపర్ హార్డ్ ఉంటది. అది అర్థం చేసుకొని రాసేకి కూడా చానా టైం పడతది. ఇగ దాన్నింకా వాడు కొంచెం నర్వస్‌గా ఉండే గదా! అందుకే వానికి ఒక ఎగ్జామ్, 2 ఎగ్జామ్‌లు రాసే వరకి అసలకి వానికి ఆ టైం ఇయ్యాలి అని జెప్పేసి ఇగ వానితోటే అంటే వాడు చదువుకుంటున్నప్పుడు ఆ టైం నేను వానితోటే ఉండాలి అని జెప్పేసి నేను అస్సలకి ఏది పెట్టుకోలేదు. అంటే ఇగ ఆ ఎగ్జామ్ టైం వరకి వాడు ఎగ్జామ్ రాసొచ్చిన టైం వరకు గూడా వాడు ఎట్లా రాశిండు వానికొక కాన్ఫిడెంట్ ఒస్తది గదా! ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు. ఓకే. నాకిగ భయం లేదు. నేను మంచిగనే రాస్తాను అననేసి. దాన్నింకా ఇగ ఇది వచ్చేసి వాడిని అంటే ఎగ్జామ్‌కి పంపించేసిన తర్వాత నా మార్నింగ్ అంటే నేను కొంచెంసేపు కూర్చున్నాను. అంటే ఒక 1 అవర్ అట్లా అంటే వాడెట్లా రాస్తుండో అనన్న భయంతోటే నాకు గూడా కొంచెం టెన్షన్‌గా ఉండే. ఇంకోటేందంటే ఇవాళ కొంచెం బయటికెళ్ళాల్సిన పనుండే. అంటే నాకు కొంచెం బయట గూడా పనుండే. ఎట్లా అంటే నేను ఊరికెళ్ళాలని అనుకుంటున్నాను. అంటే ఈసారి సమ్మర్ తొందరగా వెళ్ళి అంటే ఉగాది పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలని అనుకుంటున్నాను. దానికి ఇగ షాపింగ్‌కి ముందు అంటే ఎక్కడ అంటే ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకొనొచ్చేస్తే నేను ఫస్టే అంటే షాపింగ్ మాల్ అని గాదు. ఏదన్నా మాల్‌లా నేను ఫస్టే జూసుకొనొస్తాను. ఏమన్నా కావాల్సినయి ఉంటే ఊరికి పోతున్నప్పుడు. ఎక్కువ శాతం అంటే తెలంగాణల అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎండ శానా ఉంటది. అందుకే నేను ఎక్కువ శాతము బట్టలు పిల్లలకు తీసుకునేది గూడా కాటన్‌ని ఎక్కువ యూజ్ జేస్తాను. దానికి కొంచెం ఒకసారి అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని జెప్పేసి ఫిబ్రవరిలో జూసుకుంటే నేను మార్చి ఎండింగ్‌కి నేను ఉగాది పండగ 31కి గదా! ఇగ అప్పుడు వెళ్ళినప్పుడు నాకు తొందరగా షాపింగ్ అయిపోతుంది. ఒక 2 రోజులల్లా ఏమన్నా షాపింగ్ ఉంటే 2 రోజులల్లా అంటే చేసుకొని రావచ్చు. ఇంకోటేందంటే పిల్లల బర్త్‌డే వేరే ఉంది. దానికొకసారి పోయేసొద్దాము అనని జెప్పేసి అంటే ఇగ ఇంకోటేందనంటే ఇప్పుడు నేనెప్పుడైనా ఫిబ్రవరిలోనే పిల్లల బర్త్‌డే షాపింగ్ చేస్తా ఉంటి. కానీ ఈసారి మాత్రం లేదు. మార్చ్‌లో జేయాల్సొస్తది. మార్చి ఫస్ట్ వీక్‌కి. ఎందుకంటే మా తోడికోడలికి డెలివరీ అయింది. ఇగ దాన్నింకా ఫస్ట్ మా మరిది కూతురు మెచ్యూర్ అయిన ఉండే. ఇగ ఆ పాప ఇంట్లోకొచ్చిన 2 డేస్‌కే ఈ అంటే వాళ్ళ పెద్దమ్మనే, ఆ పాప ఇంట్లోకొచ్చిన వాళ్ళ పెద్దమ్మనే ఇగ ఆమె డెలివరీ అయింది. ఇగ 25 డేస్ దాకా అసలకి ఏది చెయ్యరు గదా! ఇగ అట్లని ఇంట్ల పూజ గూడా నేనేం చేస్తలేను అసలకి 1 మంత్ పైన అయిపోతది. ఇప్పుడు నేను ఇంట్లో పూజ చేసేసి. ఇగ దాన్నింకా ఇగ నేను ఫస్ట్ అయితే రెడీ అయిపోయినాను. ఎక్కడికెళ్తున్నాను అననంటే మాత్రం డీమార్ట్‌కి. ఎందుకంటే ఫస్ట్ డీమార్ట్‌కి ఎందుకెళ్తున్నానంటే కొన్ని సరుకులు ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నానంటే మళ్ళీ పండక్కి నాకు షాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇగ అవి ఖాళీ చేసేసి మళ్ళీ నేను ఊరికెళ్ళిపోతే అంటే మా ఆయన ఉంటారు. నేను మాత్రం పిల్లల్ని తీసుకొని ఈసారి నాదే అంటే సోలో సోలోగా అంటే ప్రతిసారి మా ఆయనొచ్చి డ్రాప్ చేస్తా ఉండ్రి. కానీ ఈసారి మాత్రం నేను, పిల్లలు మాత్రమే ఎళ్తా ఉన్నాము. చూడాలి ఆ కొత్త ఎక్స్‌పీరియన్స్ గూడా. ఇంకోటి నేను ఈ వాటర్ మిలన్ కట్ చేస్తా ఉన్నాను గదా! ఎంతమందికి వాటర్ మిలన్ కట్ జేసినంక ఫస్టు అంటే మధ్యలో ఉన్న అంటే పీస్‌ని కట్ చేసుకొని తినడం ఇష్టం. నాకు చిన్నగున్నప్పటి నుంచి అట్లా తినడం ఇష్టము. మీకెవరికన్నా ఇష్టం ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసి చెప్పండి. అది షన్నా స్వీట్‌గా ఉంటది. ఒకసారి ట్రై జేయండి మీకే తెలుస్తది. ఇక పూజ చేసేది లేదు గనుక నేను ధూపం మాత్రం వేస్తున్నాను. అంటే పొద్దున, సాయంత్రము. ఇంకోటేందంటే మా ఏరియాలో మాత్రం ఈసారి ఎందుకో దోమలు స్టార్ట్ అయిపోయినాయి.
ఇగ పొద్దున, సాయంత్రం ధూపం వేసుకుంటే మాత్రం కొంచెం ఎట్లా అంటే దోమలు కొంచెం తక్కువైతా ఉన్నాయి. మా అమ్మని అడిగినాను. అంటే ఇగ అది ధూపానికి ఏముండదమ్మా అంత ప్రాబ్లమ్ ఏముండదు. దేవుడికి గాదు గదా! నువ్వు ధూపం వేస్తుంది ఇంట్లో ఏస్తున్నావు గదా! అని అన్నది. అంటే ధూప్ స్టిక్స్ దొరుకుతాయి గదా! ఇగ అవే స్టిక్స్ మాత్రం వెలిగిస్తున్నాను పొద్దున, సాయంత్రం మాత్రము. ఇగ ఇది వచ్చేసి మాత్రం ఇగ నేను డీమార్ట్‌కి బయలుదేరినాను. ఇది బొమ్మనెల్లిలో ఉన్న డీమార్ట్. ఇది అంటే షనా లాంగ్ ఉంటది. హెచ్‌ఎస్‌ఆర్ నుంచి బొమ్మనెల్లికెళ్ళాలంటే మాత్రం మాకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా తగులుతది. మేముండేది హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుటు. ఇది వచ్చేసేమో బొమ్మనెల్లిలో ఉంటది గదా! ఇదంతా బొమ్మనెల్లి ఫ్లైఓవరు. ఇంగా ఇది నేనప్పుడు ఎక్కువ శాతం ఇక్కడనే షాపింగ్ జేసేదాన్ని. ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది. ఇగ డీమార్ట్‌లోకొచ్చేసినాము. అంటే ఇగ డీమార్ట్‌కొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంది అనంటే మాత్రం అందులో కొంచెం సరుకుల రేటు మాత్రం నేను తీసుకోవాల్సిన అనుకున్న సరుకులు కొంచెం ఎట్లా అంటే నేను అన్ని మసాలాలు తీసుకుందామని అనుకున్నాను. అంటే ఇంట్లో ఏమంటారు గరం మసాలాలు గిట్లా రెడీ జేసి పెట్టేద్దాము అనని జెప్పేసి. ఎందుకంటే కొంచెం మసాలాలు ఖతమైపోయినుండే. ఇక అవి చిన్న చిన్న ఐటెమ్స్. ఇంకోటేందంటే ఇంట్లో కొన్ని కాటన్ అంటే ఊరికి తీసుకుపోవాల్సినవి గూడా కొంచెం లగేజ్ ఉంటది గదా! ఇక అది అంటే చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయి గదా! నాప్కిన్స్ అవి. ఇగ అవన్నీ ఒకసారి చూద్దాము. కాటన్ నాప్కిన్స్ ఒకవేళ ఇండ్ల బావుంటే ఇండ్లనే తీసుకుంటాను. లేదంటే ఇగ విశాల్‌లో ట్రై చేయాల్సొస్తది. ఫస్ట్ అయితే ఒకసారి ఈ 2, 3 రోజులలో అసలకి ఎక్కడెక్కడ ఏమేమి ఉందో అసలు చూసుకోవాలి. ఇగ దాని తర్వాత అంటే మార్చ్ ఫస్ట్ వీక్‌లో నాకు ఏం తీసుకోవాలన్నది తెలుస్తది. ఇంకోటేందంటే, ఇగ నేనొచ్చి చూసేసరికి కాటన్ సెక్షన్ మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితా ఉంది. అంటే ఇంకా రాలేదు. అంటే మార్చ్ ఫస్ట్ వీక్‌లో ఏమో వస్తది అనని చెప్పినుండే అక్కడ స్టాఫ్‌నడిగితే. ఇగ మార్చ్ ఫస్ట్ వీక్ గనుక ఇగ సరే అని జెప్పేసి కాకపోతే ఏందంటే, నాకు ఫ్రాక్స్ కావాల్సుండే మా పాపకి. ఎందుకంటే సమ్మర్ గనుక అంటే ఫ్రాక్‌లుంటే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది. ఇంకోటి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ కొండలు అంటే గుట్ట అంటాం గదా! ఎర్రమన్ను గుట్ట అంటాం గదా! ఇగ అలాంటివి ఉన్నాయి. షనా అంటే షనా ఉక్కపోతగా ఉంటది. ఇగ అవి టీ షర్ట్‌లు గిట్లా యేసుకుంటే అంత కంఫర్టబుల్‌గా ఏముండదు. ఎక్కడికన్నా బయటికెళ్ళాలన్నా మళ్ళీ 2, 2 డ్రెస్సులు అంటే చేంజ్ జేయాలి. దానికంటే ఫ్రాకులు తీసుకుంటే బెటర్ అని అనిపిచ్చింది నాకు. ఇగ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇంకొక 1 వీక్ పడితే ఇంకా అంటే కొత్త కలెక్షన్ మంచిగొస్తది మేడం అని చెప్పినుండే. ఇగ బిల్లేపిచ్చుకొని మాత్రం ఇగ బయటికి అంటే బయటికొచ్చేసరికి ఎండ మాత్రం సుక్కలు చూపిస్తా ఉండే. ఈసారి బెంగుళూరులో అంటే ఫస్టే స్టార్ట్ అయిపోయింది. అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లోనే స్టార్ట్ అయిపోయింది. అంటే ఈసారి ఎట్లుంటాయో చూడాలి. పోయినసారి మాత్రం షనా ఎండలుండే. ఈసారి గూడా అట్లనే ఉంటాయేమో అని అనుకుంటా ఉన్నాము. ఇంకొకటేందంటే మీకొక ఈరోజు ఈ వ్లాగ్‌లో మీకొక అంటే చిన్న అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ లెక్క అనుకోవచ్చు. లేదంటే అంటే బెంగుళూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ సమ్మర్ వచ్చిందంటే ఒక స్పెషల్ ఉంటది. బెంగుళూరుకి ఒక కొత్త అందం వస్తది. ఆ అందం అన్నది ఏంటిది అనంటే ఈ ఫ్లైఓవర్స్ అట్లాగే బెంగుళూరు సిటీ గా అంటే గ్రీనరీనే గాకుండా ఒక చిన్న సర్ప్రైజింగ్‌గా గూడా ఉంటది. బెంగుళూరుకొచ్చిన వాళ్ళు సమ్మర్‌లో వాళ్ళొస్తే మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఒకసారి బెంగుళూరు సిటీ అంతా జూడండి. సమ్మర్‌ల ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అది ఏందననేది ఇప్పుడు మీకు ముందు అంటే వీడియోలో తెలిసిపోతది. ఈ వ్లాగ్‌ల. అది షనా అంటే షనా బావుంటది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితుంది. నేను ఫుల్ మొత్తం ఇంకా స్టార్ట్ అయినంక ఇంకొక వ్లాగ్ జేసి మీకు జూపిస్తాను. అది ఏంటిది అననేది. ఇది వచ్చేసి మాత్రం వాలెంటైన్ డే రోజుది అంటే వ్లాగు. ఆ రోజు మా ఆయన నాకొక చిన్న గిఫ్ట్ ఇచ్చిర్రు. ఆ గిఫ్ట్ ఏందనన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. నేను సాయంత్రం వాకింగ్‌కొస్తాను. అంటే ఈ పార్క్‌లో వాకింగ్ చేసేందుకని వస్తాను. మా ఆయనకు ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే. ఇది హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోనే ఉంటది. కొంచెం అంటే కొంచెం దూరం ఉంటది మా ఇంటికంటే. కాకపోతే ఏందంటే చానా పెద్ద పార్కు. ఇండ్ల చానా మంది అంటే యోగా ప్రాక్టీస్ చేస్తారు. అట్లాగే చానా బావుంటది. ఇగ కొంతసేపు అంటే వాకింగ్ లెక్క చేద్దామనని జెప్పేసి. ఇంకొకటి మీకొక సర్ప్రైజ్ చూపిస్తానని జెప్పినాను గదా! ఇగ ఇప్పుడు ఆ సర్ప్రైజ్ అంటే ఏంది అనంటే ఇప్పుడు ఈ చెట్లన్నీ చూస్తుర్రా అసలు చిగుర్లు వస్తున్నాయి గదా!
ఇంట్లోనే ఉంది ఒక సర్ప్రైజింగ్. అంటే అది ఏంటిది అని అంటే మాత్రం అది అంటే ఇగో ఇక్కడ స్టార్ట్ అయితుంది చూడండి. ఈ చెట్టుని చూసిర్రా? ఇలాంటి చెట్లు కొన్ని వందల చెట్లుంటాయి పూలతోటి. కానీ కలర్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటది. కలర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్స్‌గా ఉంటాయి. ఇదొచ్చేసి మా బాబు ఎగ్జామ్ రాస్తున్న స్కూల్ ఇది. ఇది మా ఆయన చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకెప్పుడైనా పని పడితే మళ్ళీ ఆయన ఏమన్నా ఎళ్ళిపోతే నేను పికప్ చేసుకునేకని చెప్పేసి. ఇగ చూడండి ఇది మొత్తం స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే ఇవి అంటే ఈ చెట్లన్నీ ఫస్టు అంటే ఆకులు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత అంటే ఇగ మార్చ్ స్టార్ట్ అయితుంది అని అన్నప్పటి నుంచి అంతా ఆకులు అన్నీ ఎల్లిపోయేసి మొత్తము పువ్వులతోటి నిండిపోయి ఉంటది ఆ చెట్లు. కొన్ని వందల చెట్లు కనిపిస్తాయి అలాంటివి. నేను మొత్తం చూపిస్తాను. ఇక అది వచ్చి మాత్రం ఇంకా మెట్రో పడలేదు. అంటే ఇది కొంచెం ఇంకా స్టార్టింగ్ అయిపోయింది గానీ, ఇంకో కొంచెం ఇంకా పనుంది. దాన్నింకా చూసిర్రా ఎన్ని చెట్లు కనిపిస్తాయంటే మీకు కొన్ని వందల చెట్లు ఇలాంటివి. ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయితుంది గనక అసలుకి ఎట్లుంటదంటే బెంగుళూరు సిటీకి ఒక కొత్త అందాన్నిస్తది ఈ చెట్లు. ఎన్ని రకాల కలర్స్ ఉంటాయంటే అన్ని రకాల కలర్స్ ఉంటాయి. నేను మీకు చూపిస్తుంది మాత్రం అగ్రా సరౌండింగ్ మాత్రమే. అంటే అగ్రా అట్లాగే హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కోరమంగళ సైడ్ కాకుండా నేను చూపిస్తుంది జస్ట్ లోకల్‌లో మాత్రమే. అంటే ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. ఆ చెట్లు కొన్ని కలర్స్ మాత్రం ఇప్పుడిప్పుడే కొన్ని కలర్స్ వస్తా ఉన్నాయి. కొన్ని కలర్స్ మాత్రం ఇంకా డార్క్ కలర్స్ రావాల్సింది మాత్రం కొంచెం టైం పడతది. ఇగ ఇప్పుడు అంటే ఆ ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంకొక వ్లాగ్ చేసి నేను చూపిస్తాను. ఇంకొక 1 వీక్ పడతది అని అంటా ఉండే మా ఆయన. అది అంటే హెచ్ఎస్ఆర్ సరౌండింగ్‌లోనే ఎన్ని చెట్లున్నాయి అంటే ఆ ఫ్లవరింగ్ తోటి ఆ ఏరియాలో అంటే ఎంత బాగా కనిపిస్తాయన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇదంతా వచ్చేసి అంటే సాయంత్రం గనుక అంటే ఇది సాయంత్రం పూట ఎట్లుంటదనంటే బెంగుళూరులో మొత్తం అంతా అంటే కంపెనీలల్లో పనిచేసిన వాళ్ళందరూ ఉంటారు గదా! ఇగ వాళ్ళకి సాయంత్రం 6, 7 తర్వాత ఇగ ఫుల్లు అంతా ఇది వచ్చేసి మాత్రం 27 మెయిన్ అంటాం గదా! హెచ్ఎస్ఆర్‌లో ఉన్న వాళ్ళకందరికి తెలుస్తుంది. ఇది వచ్చేసి 27 మెయిను. ఇగిప్పుడు అంటే ఇప్పుడు జస్ట్ 7 అయితా ఉంది. దాన్నింకా అంత ట్రాఫిక్ లేదు. ఇగ 7:38 అయిందంటే మాత్రం ఫుల్లు ట్రాఫిక్ ఉంటదిక్కడ. నేనెక్కువ షాపింగ్ చేసేది మాత్రం ఇక్కడనే ఈ ఏరియాలోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను. ఎందుకంటే బడ్జెట్‌లో ఉంటది. కాకపోతే ఇంట్లోకి కావాల్సిన కిచెన్ ఐటెమ్స్ ఏమన్నా కావాలని అనుకుంటే మాత్రం డీమార్ట్ లేదంటే విశాల ట్రై చేస్తాను గానీ, ఇగ బట్టల విషయానికి గానీ ఏదన్నా అంటే ఏదన్నా మంచి మంచి ఐటెమ్స్ ఏమన్నా తీసుకోవాలి, పార్టీ వేర్స్ గిట్లా ఏమన్నా తీసుకోవాలంటే మాత్రం నేను ఇక్కడనే ట్రై చేస్తాను. 27 మెయిన్‌లోనే అన్నీ దొరుకుతాయి నాకి. బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటేందంటే ఇప్పుడు కొత్తగా కొన్ని షాపింగ్ మాల్‌లు గూడా పడ్డాయి. ఇగ అవి అంటే ఉగాదికేమన్నా ఆఫర్‌లు ఇస్తారేమో చూడాలి. ఈసారి మాత్రం షాపింగ్ జేసేకి ఎందుకంటే ఊరికెళ్తున్నాను గనుక కొంచెం షాపింగ్ ఎక్కువనే ఉంటది. పిల్లల బర్త్‌డే మళ్ళీ అట్లాగే పండగది షాపింగ్ ఇదంతా కలుపుకుంటే శానా అంటే శానా షాపింగ్ ఉంటది. ఒక 4-5 డేస్ పడతది అని అనుకుంటున్నాను. ఎందుకు అని అట్లా అంటున్నానంటే ఇగ ఊరికెళ్తున్నాను గనుక ఇగ మళ్ళీ మళ్ళీ తీసుకునేకి అయ్యేలేదు. ఇగ అంతా ఒకేసారి తీసుకోవాలని డిసైడ్ అయిపోయినాను. అంటే పిల్లలది మళ్ళీ అట్లాగే మాకు కావాల్సింది పండగకి కావాల్సింది ఎట్లా అంటే ఒక దసరాని ఇంకా నేను అసలకి ఏం షాపింగ్ చేయలేదు బట్టలది. ఇగ ఇప్పుడు అన్నీ ఉగాది పండగకి ఒకటేసారి నేనెప్పుడైనా ఒకేసారి చేస్తాను షాపింగ్. మళ్ళీ మళ్ళీ చెయ్యను. ఇగ దాన్నింకా ఇగ అంటే ఫస్ట్ అయితే ఏమంటారు దీంట్లో కేఎల్ఎంలో చేద్దామని అనుకున్నాను గానీ, ఇగ కేఎల్ఎంలో అంటే ఇగ అందులో కొంచెం ఇదైపోతది. కాకపోతే కాటన్ సెక్షన్ ఇంకోటి ఊర్లో ఉండేకి బావుంటే బట్టలు మాత్రం తీసుకోవాలనుకుంటున్నా. ఇది చూడండి ఈడ పర్పుల్ కలర్ ట్రీ ఉంది గదా! ఈ చెట్టుకి చూడండి బ్లూ కలర్ ఫ్లవరింగ్ వచ్చింది గదా! అలాంటిదే కొన్ని వందల చెట్లుంటాయి. అవన్నీ మీకు ఇంకొక నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇగ ఈడ మాత్రం అల్లం ఎల్లిపాయ అంటే తక్కువ రేట్‌లో ఉండే 140కి ఏమో కేజీ ఉండే. ఇగ దానికే ఇగ తీసుకొని ఇంటికైతే బయలుదేరినాము. ఈ రోజుకు ఇంతే నా వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చుంటే కామెంట్ జేసి చెప్పండి.
ఎందుకంటే కొత్తగా నా ఛానల్ ఉంది గనుక కొంచెం టైం తీసుకుంటా ఉన్నాను. దాన్ని ఇంకా మీ సపోర్ట్ నాకు చానా అవసరము. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా